హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ. దిస్ ఈస్ నాగశ్రీ. ఇప్పుడు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. క్రెడిట్ కార్డ్ బిల్ కోసం ఏజెంట్ కాల్ చేయకుండా అడ్వకేట్ కాల్ చేస్తే బిల్లు కట్టండి అని అడుగుతారా సార్? క్రెడిట్ కార్డు వేధింపుల గురించా మీరు అనేది? ఈ మధ్యకాలంలో చూస్తే క్రెడిట్ కార్డు వేధింపులు మామూలుగా లేవండి. నిజంగా సింహానికి కూడా ఈగల బాధ తప్పదన్నట్టు నాకు కూడా క్రెడిట్ కార్డు బాధ ఉంది. అంటే చెప్తున్నా, క్లోజ్ చేసాం, అది వేరే విషయం. ఏదో మామూలుగా మీ సిబిల్ స్కోర్ పెరిగిద్ది అనుకుంటే ఎవరో ఈ పక్కన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఎవరో వస్తే నేను ఏదో ఊనే తీసుకోరా అన్న. సరే తీసుకున్నాం, నాది అంటే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఊనే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము వాళ్ళదాన్ని అసలు నాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవన్నీ అనుభవం కోసం చెప్తాను. మేము మామూలుగా జేబులో పెట్టుకొని తిరుగుతున్నాం అంతే. ఊరిని ఏమో దానికి సర్ఛార్జీలు ఉండవు, ఏదో చెప్పుకొచ్చారు. సరే పోనీ ఉన్నాయి జేబులో పెట్టుకున్నాం. ఎప్పుడో ఒక 1000 రూపాయలు పెట్టి ఏదో కొన్నట్టు నాకు గుర్తులేదు, నాకు ఏదో ఆఫర్ వస్తే తీసుకున్నాం. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ మీతో కూడా చెప్తున్నాను. తర్వాత మర్చిపోయిన దాన్ని 1000 రూపాయలు ఎంతో కట్టాలి అండి. 3 నెలలు అయిపోయింది, నా ఎంతో టైం ఉంటుంది అనుకోండి, 1 మంత్ ఏదో అవుతుంది అనుకోండి, నేను కట్టలేదు దాన్ని. ఒకటే ఫోన్లు, నాకు అర్థం కాలే. నేను కడతాను రా బాబు, గుర్తుండట్లేదు నాకు అంటే మీ ఇంటికి వస్తావా అన్నాడు. అది నేనన్నా ఒకటే చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా సరే క్రెడిట్ కార్డు అనేది లిమిట్ ఉంటుంది, అంతే కదా. 1 మంత్ ఎంతో ఉంటుంది. ఆ 1 మంత్ లోపల మీరు కట్టాలి. కట్టనప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక గ్రేస్ పీరియడ్, ఒక 10 days ఏదో గ్రేస్ పీరియడ్ ఉంటుంది, అంతేనా మేడం? కట్టాలి. కట్టకపోయినప్పుడు నువ్వు కావాలంటే దానికి సంబంధించి డిఫాల్ట్ కింద వేసి ఓకే డిఫాల్ట్ చేసేసాలి తప్ప అతను వచ్చి ఇంటికి వచ్చి చేసేది లేదు. ఎవరైనా సరే, ఎవరైనా క్రెడిట్ కార్డ్ ఏజెంట్ ఎవరైనా సరే 7 గంటల తర్వాత ఇంటికి రావద్దు. ఉదయం 10 గంటల లోపు ఇంటికి రాకూడదు. ఇంటికి వచ్చేసి 10 నుంచి 7 గంటల వరకు వచ్చి వేధింపు చేస్తే మాత్రం ఇమీడియట్లీ మీరు క్రిమినల్ కేసు పెట్టండి. ఒకటి. రెండో విషయం చెప్తా మీకు, చాలా గొప్ప విషయం, మంచి విషయం చెప్తా. మీరు ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకుంటే దాని సాధకబాధలు తెలుసుకొనే తీసుకోండి. మీరు తొందరపాటు తీసేసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టకా గీకేసి ఫ్రెండ్స్ ముందు వాళ్ళ ముందు గీకేస్తే చాలా మీకే ఇబ్బంది అవుతుంది. ఒకటి, అంతే కదా. మనం మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పడతా అవుతాయి. ఒకటి. రెండోది, క్రెడిట్ కార్డు ఏజెంట్లు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా అసలు ఏజెంట్లు కూడా రైట్ లేదు నిజం చెప్పాలంటే. క్రెడిట్ కార్డు వసూలు చేసేది ఏజెంట్ కూడా రైట్ లేదు. మీరు ఏమనంటే సివిల్ కోర్టుకి వేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ నేను 1,00,000 రూపాయలు కట్టాలి. కట్టాలంటే నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళు, నా మీద డిఫాల్టర్ కేసేసాయి. అంతే తప్ప నువ్వు ఏజెంట్లు పంపించేసి బెదిరించేసి, అర్థమైందా, ఫోన్లో బూతులు తిట్టేసి అది నేరం. మీరు అలాంటి జరిగితే మీరు ఇమీడియట్గా పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఏజెంట్ కూడా రైట్ లేదు. కాబట్టి వచ్చి రిక్వెస్ట్ చేసుకోవాలి, సార్ ఇగో పలానా బిల్లు కట్టాలి, కట్టలేదా, కడతారా, ఓకే అంతవరకే. కానీ నువ్వు ఇగిపోతే నేను అది చేస్తా, బూతులు మాట్లాడతాం, రుబాబు చేస్తే మాత్రం మీరు ఊరుకోవద్దు. ఒకటి. రెండో విషయం ఏంటంటే లోన్ యాప్లు ఉన్నాయి. లోన్ యాప్లు నేను కూడా 2-3 కేసులు చేసాను. మా దగ్గర పనిచేసే పిల్లవాడు కూడా నేను మొన్న మాట్లాడాను. 5,000 ఇస్తాడు వాడు. వాడి పేర్లు కూడా మనకి వెరైటీ వేరేగా నోరు కూడా తిరగవు, వెరైటీ పేర్లు ఉంటాయి. 5,000 ఇస్తాడు. పాపం మనం ఏదో పిల్లల పాపం చిన్నపిల్లలు కదా అని చెప్పి తీసుకుంటారు. తీసుకున్నది వాడు మామూలు టార్చర్ ఉండదు. 5,000కి ఇది కట్టినా కూడా నేను సిబిల్ స్కోర్ డౌన్ చేస్తాం ఏంటి, తర్వాత ఇంకోటి చేస్తాము, అది చేస్తాం, లేదా మీ ఫోటోలన్నీ మా దగ్గరకు వచ్చేసినాయి, మీ ఫోన్లో అన్నీ లాగేసుకున్నాము, మార్ఫింగ్ చేస్తాం, ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నాం, లేదా వాళ్ళకి ఫోన్లు చేయటం, అలాంటివి ఎవరైనా చేస్తే తాట తీయండి మీరు. అలాంటివి కూడా చేయడానికి లేదు. ఈ లోన్ యాప్ల వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారమ్మా, నీకు తెలుసో లేదో. లోన్ యాప్ల వల్ల, ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఏమండి. మన గన్మ్యాన్, కలెక్టర్ గన్మ్యాను జనగాంలో గన్మ్యాన్ నేను చూసి కళ్ళమ నీళ్ళు వచ్చినాయి బాను నాకు. ఆయన సర్వీస్ రెవెల్ వార్త కాల్చుకొని అలా భార్యను చంపి చిన్నపిల్లల్ని చంపేశాడండి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఏదో క్రెడిట్ కార్డు అదే ఈ వేధింపుల ద్వారా అనేది నాకు తెలిసింది. అంటే అదొక రీజన్ కావచ్చు, అంటే ఆయన చనిపోవడం మానసిక ఒత్తిడి కావచ్చు, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నాకు కళ్ళమ నీళ్ళు వచ్చినాయి. అది కనుక అరే నాలాంటి అప్రోచ్ అని మేము చేసి పెట్టేవాళ్ళం కదా. ఎంతెందుకు ఒక దగ్గర ఒక ఫైర్ సర్వీస్ మ్యాన్ మరి ఎవరో ఒక ఆయన ఎంప్లాయ్, ఎవరో మొత్తం ఒక ఎంప్లాయ్ ఊరేసుకొని చనిపోయాడు. ఒక అమ్మాయి చనిపోయింది ఊరేసుకొని, ఈ వేధింపులు తట్టుకోలేక, ఎవరో చెప్పుకోలేక. ఇలాంటి వాళ్ళకి కేసు పెడతారంటారా? కేసు పెట్టాలండి మీరు. నేను అదే భయపడమాకండి. ఎవరైనా సరే మీకు లోన్ యాప్ల ద్వారా మీరు లోన్ తీసుకుని మిమ్మల్ని కనుక బూతులు మాట్లాడి వేధిస్తే మాత్రం మీకు తాట తీయండి. మీరు ఇటు టీవీకి రండి, నేను సపోర్ట్ చేస్తే ఏం మనం చేద్దాం, మేము చేస్తాం. అంతేగాని దయచేసి సూసైడ్ చేసుకుంటారు, ఇంకోటి థాట్లు పెట్టద్దు. నేను బాధ అనిపిస్తుందండి. ఎన్ని ఇయర్స్ 6 అంటారు అంటే వాళ్ళు కనుక నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ వేధింపులు కనుక గురి చేసి ఎవరికైనా మరణాన్ని కనుక వీళ్ళు కారణం అయితే 306 పడుతుంది. దాదాపు 4-5 years జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా తిట్టినా వేధించినా కూడా మీరు కేసు పెట్టచ్చు. అదే కాబట్టి ఏంటంటే ముందు మీరు అవేర్నెస్ ఉండాలి. లోన్ యాప్ల ద్వారా దయచేసి మోసపోవద్దు. అసలు ముందు లోన్ యాప్లే తీసుకోమాకండి. ఇంకోటి ఎలా ఉంటుంది చెప్పనా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లోన్ యాప్ ఉందండి, ఉదాహరణకి ఏ కంపెనీ, ఆ కంపెనీ పేరు ఏ అనుకుందాం, అర్థమవుతుందా?
వాడు ఏం చేస్తాడు, కంపెనీ వాడు బీకి అమ్మేస్తాడు. వాళ్ళ కంపెనీ అమ్మేసుకుంటారు. అమ్మేసుకున్నప్పుడు ఏ కంపెనీలో మీరు 5,000 కట్టారు, మళ్ళీ బీ కంపెనీ వాడు వచ్చి నువ్వు 5,000 కట్టావు నాగశ్రీ, మళ్ళీ 5,000 కట్టాలంటాడు. అదేంటంటే మనం మేము కట్టాం కదంటే, కాదు నువ్వు 5,000 కట్టాల్సిందే అంట. అర్థమవుతుందా? సో అలాంటి జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఎన్ఓసి తీసుకోండి. ఒకవేళ మీరు 5,000 కట్టేశారు, ఎన్ఓసి తీసుకొని క్లోజ్ చేసుకోండి. ఆయన నెల్లూరు ఎమ్మెల్యే గారు ఒక ఆయన కూడా ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఆయన క్రెడిట్ కార్డు తీసుకున్నాడు, అదే యాప్ లోన్ తీసుకున్నాడు, మీరు కడతారా లేదని, అది ఏదో వైరల్ అయింది. సో అట్లాగా ఈ బాధలు తప్పవు. కాబట్టి దయచేసి నేను ఏమంటానంటే, ముందు మీకు అప్పులు అనేవి ఎందుకు, మీ వయసుకి అప్పులు ఎందుకు? చిన్న వయసులో ఉన్న దాంట్లో తినండి. మా చిన్నప్పుడు మేము ఎప్పుడు అప్పులు మాకు ఇచ్చేవాళ్ళు లేడు, మేము తీసుకునేవాళ్ళు లేము. ఉన్న దాంట్లో తినేవాళ్ళం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం. మీరు లేనిపోని బోస్టింగ్కి వెళ్ళిపోయి, లేనిపోని సుఖాలకు వెళ్ళిపోయి, లేనిపోని వేరే కల్చర్కి వెళ్ళిపోయి అక్కడ డబ్బులన్నీ డబ్బులు వేస్ట్ చేసేసుకొని జేబులో ఉందని చెప్పి క్రెడిట్ కార్డు తీసేసుకొని, లేదా దొరికిన సంబంధం అప్పులు చేసి, అంత అవసరం ఏముండదు ఒక కామన్ మ్యాన్కి. అంటే ఇంట్లో అవసరాలు వేరే విషయం, వేరే పబ్బులకి వెళ్తారు, ఏముంటాయి కదా అన్నీ తిరగటానికి, అవన్నీ ఎందుకండి డబ్బులు దండగా. కాబట్టి దయచేసి డబ్బులు పొదుపుగా వాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడండి. ఏమంటారు పెద్దలు ఏమన్నారు, దుష్టుడికి దూరంగా ఉండమన్నారు. అర్థమైందా? అది నేను చెప్పేది.